ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి వారణాసి లేదా కాశీ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రైన్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. కర్నూలు నుంచి వారణాసికి బడ్జెట్ లో చేరుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ట్రైన్స్. అయితే కర్నూలు నుంచి వారణాసికి డైరెక్ట్ గా ట్రైన్స్ అయితే లేవు. కర్నూలు నుంచి ప్రయాగరాజ్ జంక్షన్ లేదా అలహాబాద్ కి ప్రతి మంగళవారం ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకైతే కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది. అలహాబాద్ లేదా ప్రయాగరాజ్ జంక్షన్ కు బుధవారం మధ్యాహ్నం 12:35 చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 30 గంటలు. ట్రైన్ ఫేర్ చూసుకున్నట్లయితే మనకు స్లీపర్ అయితే 735 రూపాయలు, థర్డ్ క్లాసెస్ లో ట్రావెల్ చేస్తే 1900 రూపాయలు, సెకండ్ క్లాసెస్ లో ట్రావెల్ చేస్తే 2700 రూపాయలు, జనరల్ లో ట్రావెల్ చేస్తే 420 రూపాయలు అయితే అవుతుంది. ప్రయాగరాజ్ లో త్రివేణి సంగంలో స్నానం ఆచరించి దర్శనం అనంతరం మరుసటి రోజు వారణాసికి బయలుదేరడం ఉత్తమం. ఈ ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి వారణాసికి 134 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఉదయం 5:30 ప్రతిరోజు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. 8 గంటలకు వారణాసికి అయితే చేరుకుంటుంది. మనకు టికెట్ ఫేర్ 75 రూపాయలు అయితే పడుతుంది. ఈ ట్రైన్ కి కాకుండా ముందుగా కర్నూలు నుంచి గుంతకల్కి అయితే చేరుకోవాలి. అంటే మనకు ప్రయాగరాజ్ జంక్షన్ కి వెళ్లే ట్రైన్ మిస్ అయితే, అంటే అందులో మనకు సీట్స్ దొరకకపోతే కర్నూలు నుంచి ముందుగా గుంతకల్ చేరుకోండి. అక్కడ నుంచి గుంతకల్ నుంచి వారణాసికి వారానికి 2 రోజులు అయితే మనకు ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం మరియు గురువారాల్లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. గుంతకల్లో ఈ ట్రైన్ ప్రతి మంగళ మరియు గురువారాలలో రాత్రి 8:20 గుంతకల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఎల్లుండి ఉదయం 8:25 వారణాసికి అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ అయితే 36 గంటలు అయితే పడుతుంది. ట్రైన్ ఫేర్ 800 రూపాయలు అయితే పడుతుంది స్లీపర్. అలాగే థర్డ్ క్లాసెస్ లో ట్రావెల్ చేస్తే 2000 రూపాయలు, సెకండ్ క్లాసెస్ లో ట్రావెల్ చేస్తే 3000 రూపాయలు, జనరల్ లో ట్రావెల్ చేస్తే 475 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా దీనికంటే ఇంకొక బెస్ట్ ఆప్షన్ మనకు కర్నూలు నుంచి హైదరాబాద్ కి అయితే చేరుకోవాలి. ఫస్ట్ సికింద్రాబాద్ లో ప్రతిరోజు వారణాసికి వెళ్లే ధనాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 9:25 అయితే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1:25 అయితే వారణాసికి అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 28 గంటలు. ట్రైన్ ఫేర్ చూసుకున్నట్లయితే స్లీపర్ అయితే 700 రూపాయలు, థర్డ్ క్లాసెస్ లో ట్రావెల్ చేస్తే 1800 రూపాయలు, సెకండ్ క్లాసెస్ లో ట్రావెల్ చేస్తే 2600 రూపాయలు, జనరల్ లో ట్రావెల్ చేస్తే 400 రూపాయలు అయితే అవుతుంది. ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని ట్రైన్స్ లో కూడా మీరు మాక్సిమం థర్డ్ క్లాస్ ఏసీలో టికెట్స్ అవైలబుల్ గా ఉంటేనే మీరు ట్రావెల్ చేయండి. ఎందుకంటే థర్డ్ క్లాస్ ఏసీలో మనకు 2000 రూపాయలు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. మీరు స్లీపర్ లో ట్రావెల్ చేసినారంటే అది ఈక్వల్ టు జనరల్ కంపార్ట్మెంట్, మన సీట్లు మనమే కూర్చోలేము, అంత వరస్ట్ గా ఉంటాయి ట్రైన్స్ అయితే. కుదిరితే థర్డ్ ఏసీ, ఒకవేళ మనీ ప్రాబ్లం లేని వాళ్ళు సెకండ్ క్లాస్ ఏసీలో మనకు సీట్లు దొరికితే అదైనా బుక్ చేసుకోండి. కానీ స్లీపర్ లో అవైలబుల్ గా ఉన్నా కూడా దయచేసి టికెట్స్ బుక్ చేసుకోకండి. ఎందుకంటే మీరు జనరల్ లో ఎంత ఘోరంగా అయితే మనము ట్రావెల్ చేస్తుంటామో, కర్నూలు నుంచి బెంగళూరుకి అట్లా కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడే నరకం చూపిస్తారు. అలాంటిది మీరు 36 గంటలు 30 గంటలు మనము ఆ స్లీపర్ లో ట్రావెల్ చేయడం అయితే మనకైతే సెట్ అయితే కాదు. థర్డ్ క్లాసెస్ లో ట్రావెల్ చేయడానికి అయితే ప్రిఫర్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. మా ఛానల్ చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.